హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజే హోమ్ రెసిపీస్. ఈరోజు మీకోసం స్పైసీగా గుత్తి వంకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వంకాయల్ని తీసుకోండి. ముందుగా నేను 10 వంకాయలు తీసుకున్నాను. ఈ వంకాయలు మనం వీడియోలో చూపిస్తున్నట్టు 4 సైడ్స్ కట్ చేసి పెట్టి ఉంచుకోండి. అలానే ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ని కూడా అందులో వేసుకోండి. ఇప్పుడు అందులో చిటికెడు పసుపును కూడా యాడ్ చేయండి. అలానే చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి అవి కరిగేటట్టు మనం అటు ఇటు కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఈ కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అందులో వేసుకోవాలి. ఇలా అన్నిటినీ మనం ప్యాన్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయల్ని లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 1 కప్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా అందులో వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత 2 మినిట్స్ పాటు ఈ ఆనియన్స్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అలానే పోపులు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇంకోసారి అటు ఇటు ఈవెన్గా కలుపుతూ ఉండాలి. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి అటు ఇటు డీప్ ఫ్రై చేసుకోండి. అలానే చిటికెడు పసుపును కూడా యాడ్ చేయండి. మిక్స్ అయ్యేటట్టు అటు ఇటు కలుపుకోవాలి. అలానే సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు అటు ఇటు ఈవెన్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను ఈ ప్యాన్లోకి వేసుకోండి. ఇలా అన్నిటినీ వేసిన తర్వాత ఈ వంకాయలను అటు ఇటు ఈవెన్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ మసాలా పొడిని కూడా యాడ్ చేయండి. ఈ మిశ్రమం అంతా వాటికి బాగా పట్టేటట్టు అటు ఇటు కలుపుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు 1 కప్ పల్లి పౌడర్ను కూడా అందులో వేసుకోండి. ఈ పల్లి పౌడర్ కూడా ఈ వంకాయలకు బాగా పట్టేటట్టు అటు ఇటు ఈవెన్గా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఉంచుకోవాలి. 5 మినిట్స్ పాటు ఈ మూత ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇంకోసారి మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు ఈ వంకాయలకు బాగా పట్టేటట్టు కలుపుకోండి. ఇప్పుడు నేను ఈ వంకాయ ఫ్రైని బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. సో మీరు కూడా ట్రై చేస్తారా మరి స్పైసీ వంకాయ ఫ్రై? అదే ఫ్రెండ్స్, గుత్తి వంకాయ ఫ్రై. సో మీరు కూడా ఈ గుత్తి వంకాయ ఫ్రైని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.